ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల గురువుగారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. నా పేరు అనూష. నడిమిచర్ల గ్రామం, కలకడ మండలం, అన్నమయ్య జిల్లా, పీలేరు కమిటీ. అందరికీ వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు. నాకివ్వబడిన పద్యము నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలోని పద్యము. కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో, విశ్వదాభిరామ వినురవేమా. భావము: మన శరీరంలో మనస్సు కుక్క వలె అతి చంచలమైనది. ఒక క్షణం కూడా స్థిరంగా ఉండక ఇల్లిల్లు తిరిగినట్లు మనస్సు కూడా విషయముల మీదికి చెరించుచుండును. ఇటువంటి మనస్సును జయించిన వాడు గురువుతో సమానమని చెప్పారు. మనస్సు చంచలమైనదే కాక నీచమైనది అని పందితో సమానముగా పోల్చి పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు. మనస్సు చంచలమైనది, నీచమైనదే కాక దృఢ బలమైనదిగా కూడా ఉన్నదని ఏనుగుతో పోల్చి చెప్పారు. ఇటువంటి బలమైన మనస్సును జయించిన వాడు సుజ్ఞాని అని వర్ణించారు. ఈ విధముగా మనస్సు చంచలమైనదిగా కుక్కగా, పరమ నీచమైనదిగా పందిగా, బలమైనది కనుక ఏనుగుగా వర్ణించి దానిని జయించుటకు తిని లేకుండా చేయడమని వర్ణించి చెప్పారు. విశ్వద అంటే విశ్వమును ధరించిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అంటే జీవాత్మ వినుము అని ఈ పద్యం యొక్క భావము. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన గురువు గారికి, శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు గురువు గారికి నా నమస్కారములు. వేమన పద్యంలోని జ్ఞానాన్ని, గొప్పతనాన్ని, సాక్షాత్తు వేమన భగవంతుడు అని ఈ లోకానికి తెలియజేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల గురువు గారికి మరొక్క మారు నా శతకోటి వందనాలు.